భక్తులారా, జీవితం అనేది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లాంటిది. అందులో మంచి యాప్స్ ఉంటాయి, చెడు యాప్స్ ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో కూడా మంచి చెడు, కష్టం సుఖం, సిమ్ము ఫోన్లా ఉంటాయి. ఫోన్లో పనికొచ్చేవి ఇన్స్టాల్ చేసుకొని లేనిచో ఫోన్ స్ట్రక్ అయిపోయినట్టు జీవితము స్ట్రక్ అయిపోతుంది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. భక్తుల్ని ప్రవేశపెట్టండి. మల్లేష్ భక్త రండి. మీ ముఖాన్ని ముందుకు తీసుకురండి. వైరస్ సోకిన ఆండ్రాయిడ్ ఫోన్లా ఉన్నావు. ఏమిటి నాయనా నీ సమస్య? గత కొన్ని రోజులుగా నా భార్య కనిపించట్లేదు బాబా. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. మొన్న స్కూటర్ పోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. దొరికాక 20 రోజులు వాడుకొని ఇచ్చారు. సంతోషకరమైన వార్తను పట్టుకొని సమస్య అంటావేంటి నాయనా? బాబా చూడు భక్త, ఈ భూగోళం చెప్పినట్టు వింటుందేమో కానీ భార్య దాన్ని శాసించే శాటిలైట్ లాంటిది నాన్న. అది ఎవరి మాట వినదు. నా భార్య మాట విన్నట్టు నటిస్తుంది బాబా. భక్త, నీ భార్యకు ఈ మధ్య రోమింగ్ ఎక్కువైపోయింది. అది కట్టవగానే వచ్చేస్తుంది. వెళ్ళు. సరే బాబా. భక్త, నాయనా నా హుండీని రీఛార్జ్ చేసుకో. అలాగే బాబా. వెళ్ళు. భక్త, నీ ముఖాన్ని ముందుకు పెట్టు. భక్త స్వామి, నువ్వు కళ్ళు మూయకుండానే కలలు కనే రకం. నేను కళ్ళు మూసినా కళ్ళే వస్తున్నాయి స్వామి. అవునా? అసలు నీ సమస్య ఏమిటి నాయనా? ప్రతి రాత్రి అందంగానే ఉంటుంది. కళ్ళు మూస్తే చాలు తన కల్లోకి వచ్చేస్తుంది. తన్నేనా అందాల రాకుమారి. నన్ను నవ్విస్తుంది, కవ్విస్తుంది. ఎన్ని నక్షత్రాలు మింగిందో తెలియదు కానీ తన కళ్ళు చూసిన ప్రతిసారి మెరుపుతీగా జిగేలమంటుంది స్వామి. తను అలా వచ్చి లిప్లోకి వెళ్ళిపోతుంది స్వామి. అమ్మా, ఫ్రీ లిప్ లాకా? అవును స్వామి. ఆనందం నాతో పంచుకోవడానికి వచ్చావా నాయనా? అది కాదు బాబా, రోజు ఒకటే కళ రిపీట్ అవుతుంది. అర్థమైంది. అర్థమైందా? కలలో రాజకుమారి. బాగుంది. ఆ సుప్రసుందరిని కలుసుకోవాలని ఉంది కదా నాయనా? ఆఫ్ కోర్స్ బావా. భక్త, నీ పేరేమిటి? నందు స్వామి. నందు, గిరిగిరి గిందు, తారా తందు, నీ పేరందు. మై డియర్ నందు. ఏదో మంత్రం వేస్తున్నాడులే. నందు, ముఖం ముందుకు పెట్టు. స్వామి. నందు, నీ అదృష్ట సంఖ్య 2. ఓకే. ప్రస్తుతం నీకు అనుకూలంగా 2 గ్రహాలు పనిచేస్తున్నాయి. ఓకే. మిగతా 7 గ్రహాలు కూడా త్వరలో నీకు అనుకూలంగా మారిపోతాయి. ఓ సూపర్ స్వామి. మారిపోయి